शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। यथाग्नेर्दाहिका शक्ति रामकृष्णे स्थिता ह्या सर्वविद्या स्वरूपान्तां शारदां प्रणमाम्यहम्। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। గత 2 నెలలుగా మనం పరబ్రహ్మ పరమాత్మ అవతార వరిష్ఠులైన శ్రీరామకృష్ణుల గురించి, తల్లి జగజ్జనని శారదామాత గురించి చెప్పుకున్నాం. ఇక ఈ రోజు నుంచి యతిరాజు. యతిరాజు అంటే యతులలో, అంటే యోగులలో రాజు, యతిరాజు. నమశ్రీ యతిరాజాయ కదా. సచ్చిత్ సుఖ స్వరూపాయ, సత్ చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. అంటే సత్య స్వరూపుడు ఆయన, చిత్ స్వరూపుడు. తాపహారినే ఎందుకన్నారంటే మన తాపాలను పోగొట్టి మనకి ముక్తిని ప్రసాదించే వాడు కనుక ఈ యతిరాజు, ఈ సచ్చిత్ సుఖ స్వరూపుడు, తాపహారిణి, ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఆయన గురించి మనకి చెప్పారు. ఆయన ఆ ఒక సన్యాసి అంతేనేమో అని చాలా మందికి ఒక సందేహం ఉండొచ్చు. సన్యాసి కదా, ఆయన చేసింది ఏమిటి ప్రపంచానికి, ఎందుకు ఆయన్ని నలుమూలల, అంటే విలేజెస్ లో కూడా వెళ్తే శ్రీరామకృష్ణులు ఎవరో తెలియకపోవచ్చు కానీ స్వామీజీని తెలియని వాళ్ళు అంటూ ఉండరు. పల్లెటూరులు కూడా వెళ్ళి చూడండి, వివేకానందుడి విగ్రహము ఫోటో లేని పల్లె ఉండదు. యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేశారు ఆయన్ని, అంటే మతాలకి అతీతంగా. హిందూ గురువు అనలేదు ఆయన్ని. ఎక్కడ క్రిస్టియన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు స్వామి వివేకానంద. ఎందుకంటే ఆయన బోధించింది మతాలకు అతీతమైన మతం, విశ్వజనీన మతం అంటారు. రామకృష్ణులు, వివేకానందులు, స్వామి తల్లి జనని వచ్చింది ఎందుకంటే మతాలకి అతీతమైనది, అలా అని మతాల నుంచి విభిన్నమేమీ కాకుండా విశ్వజనీన మతము. అంటే హిందూ మతం అంటే హిందువులు ఫాలో అవుతూ ఉంటారు, ఇస్లాం అంటే ఇస్లాం, అలా కాకుండా విశ్వజనీనం అంటే విశ్వం అంతా కూడా ఆ అంగీకరించి దాన్ని ఆ ఫాలో అవ్వగలిగిన, అంటే అనుసరించగలిగిన ఒక విశ్వజనీన మతాన్ని స్థాపించారు. అది శ్రీరామకృష్ణులు సంకల్పించారు. దాన్ని వెలుగులోకి, అంటే ఆ ఆచరణలో పెట్టారు స్వామి. ఎందుకు స్వామి వివేకానందుని శ్రీరామకృష్ణులు ఎన్నుకున్నారు ఆయన మిషన్ కి? రామకృష్ణ మిషన్ అని. ఆ మిషన్ కి స్వామీజీని ఎందుకు ఎన్నుకున్నారు, అది ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఎందుకని ఆయన ఆ స్థాపించారు రామకృష్ణ ఆర్డర్ ని, రామకృష్ణ మిషన్ మట్ని. ఇవి ఎందుకు స్థాపించారు, అది ఆయన ఇష్టం కానే కాదు, శ్రీరామకృష్ణుల ఆదేశం మేరకు స్థాపించారు. ఇవన్నీ
అన్ని కూడా లోతుగా స్వామీజీ జీవితం అధ్యయనం చేసినప్పుడు మనకి అర్థమవుతాయి. అటువంటి ఇప్పుడు శ్రీరామకృష్ణులు చాలా సార్లు చెప్పారు ఆయన. స్వామి వివేకానందుడు సాక్షాత్తు పరమశివుడు అని ఆయనే చాలా చోట్ల ఆ చరిత్రలో కథామృతంలో చాలా చోట్ల ఆయన స్వామీజీ పరమశివుడు సాక్షాత్తు అని చెప్పిన ఇవి ఉన్నాయి. మూర్త మహేశ్వరుడు అంటారు. ఆయన్ని అంటే మూర్తి దాల్చి వచ్చిన మహేశ్వరుడు. ఆయన జీవితం 39 సంవత్సరాలు మాత్రమే ఆయన జీవించారు. కానీ అదే శరీరంతో ఉన్నారు, శరీరం వదిలిపెట్టేశారు తర్వాత. కానీ ఆ 35 సంవత్సరాల్లో ఆయన ఆ శివ తత్వాన్ని ప్రకటించారు ఆయన జీవితంలో అంతా. ఎలాగంటే మనం చెప్పుకుందాం ఆయన జీవితాన్ని మొదటి నుంచి చెప్పుకుంటే, ఆయన కలకత్తాలో ఒక సంపన్న కుటుంబంలో, అంటే విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి అని ఆ తల్లిదండ్రుల పేర్లు వాళ్ళు. సిమ్లాపేట ఉంది మనకి కలకత్తాలో. ఇప్పుడు మెమోరియల్ ఉంది, ఆయన ఎక్కడ పుట్టారు ఆ ఇల్లు అంతా మెమోరియల్. ఒక సంపన్న కుటుంబం, ఆయన లాయర్ బాగా గడించారు ఆ తండ్రి. ఆ సంపన్న కుటుంబంలో పుట్టారు ఆయన వివేకానందుడు. నరేంద్ర, అతను వాళ్ళు పెట్టిన పేరు నరేంద్రనాథ్ దత్త. ఆయన ఎలా పుట్టారు, దీని వెనక కూడా చాలా కథ ఉందన్నమాట. ఆయన పుట్టే ముందు శ్రీరామకృష్ణులు ఒక కథ చెప్పేవారు అనమాట. ఆయన సప్తర్షుల్లో ఒకరు అని ఒకసారి చెప్తారు, ఆయన పరమశివుడు అని కూడా ఆయన చాలా సార్లు చెప్పారు. ఏం జరిగింది అంటే, సప్తర్షులు తపస్సులో ఉంటారు, ధ్యానంలో ఉంటారు నిరంతరం కూడా. ఆ సప్తర్షుల్లో ఒకరి దగ్గరికి ఒక బాలుడు, అంటే దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఒక బాలుడు వచ్చి భుజం తట్టి ధ్యానంలోంచి లేపి, కిందకి వెళ్దాం వస్తావా అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆయన సరే అంటాడు. ఆ దివ్యమైన బాలుడు శ్రీరామకృష్ణుడు పరమాత్ముడు. ఆయన ఇక్కడికి వచ్చిన, ఆయన కోసం, ఆయన పని కోసం వచ్చిన ఈయన సప్తర్షుల్లో ఒకరు అంటారు, పరమశివుడు అంటారు. ఎందుకంటేట ఎప్పుడు విష్ణువు వచ్చినా కూడా ఆ మిషన్ లో పరమశివుడు ఉంటూనే ఉంటాడు ఏదో ఒక రూపంలో. ఆయన కూడా వస్తాడు, వాళ్ళిద్దరూ అభిన్నులు. ఈ తత్వాన్ని మనకి అర్థం చేసుకోక చాలా గొడవలు అయిపోతూ ఉంటాయి ప్రపంచంలో. కేశవులు ఇద్దరు అభిన్నులు. శ్రీరామకృష్ణులు కూడా ఎన్నో సార్లు చెప్పారు, నేను నరేన్ ఇద్దరు వేరు కాదు, మేము అభిన్నులం. అమ్మ స్వామీజీ, ఆయన ముగ్గురు ఒకటే తత్వం, భగవత్ తత్వం. ఆవిడ భువనేశ్వరి దేవి చాలా, అంటే అప్పటి గృహిణి, చక్కగా అంటే ఇంట్లో అన్ని చూసుకుంటూ చక్కగా ఇది వచ్చిన వాళ్ళని ఆదరిస్తూ అంతా పెద్ద కుటుంబాల్ని చక్కగా వాళ్ళని ఇది చేస్తూ మేనేజ్ చేస్తూ నానా ఆవిడ రామాయణ భాగవతాలు భారతాలు ఇవన్నీ బాగా చదువుకున్నారు. బాగా చదువుకుంది. ఆధ్యాత్మికంగా ఆవిడ ఆధ్యాత్మ రామాయణం అన్ని బాగా చాలా చదువుకుంది అనమాట, అధ్యయనం చేసింది ఆవిడ. ఆవిడకి శివప్రీతి, శివుడు అంటే చాలా ఇష్టం. ఆవిడ శివుడిని ప్రార్థించింది, నీలాంటి కొడుకు నాకు కావాలి అని, నీలాంటి కొడుకు నాకు కావాలి అని. ఈయన కాశీలో ఉన్న విశ్వనాథుడు అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఆ విశ్వనాథుడికి అనేక పూజలు చేయించుంటారు. పర్టికులర్ గా ఆయనకి అన్నగారు ఉన్నారు, తమ్ముడు ఉన్నాడు. కానీ ఈయన దగ్గరికి వచ్చేప్పటికి ఆవిడకి శివభక్తి చాలా పెరిగి కాశీ విశ్వనాథుడికి మరీ మరీ అస్తమానం పూజలు చేస్తూ ఆయన్నే తలుస్తూ, నిరంతరం ఆయన్నే తలుస్తూ, అలాంటి బిడ్డ కావాలని ప్రార్థిస్తూ ఆవిడ శివ ధ్యానంలోనే గడిపిందిట ఆవిడ భువనేశ్వరి దేవి. ఆ గడిపిన అప్పుడు శివుడు లాంటి కొడుకు కాక పరమశివుడే ఆవిడకి జన్మించాడు అని చెప్తారన్నమాట.
ఆయన అప్పుడు పుట్టినప్పుడు నరేంద్రనాథ్ దత్త అప్పుడు సంపన్నంగా కుటుంబంలో అంటే విశ్వనాథ్ దత్త లాయర్ గా బాగా గడించినప్పటికీ అప్పటికి కొంచెం డబ్బు ఉంది. కానీ ఏంటంటే ఆయన చాలా విశ్వనాథ్ దత్త ఆయన తండ్రి చాలా లిబరల్ గా ఉండేవాడు. డబ్బుల దగ్గర అది అందరికీ ఇచ్చేస్తూ కావలసిన వాటి ఈవెన్ తాగుబోతులు వచ్చి అడిగినా ఇస్తూ చాలా ఫిలసాఫికల్ మైండ్. చాలా ఆయన అన్ని మతాల వాళ్ళని ఆదరిస్తూ ఆయన ఆ చర్చలు చేస్తూ వేదాంత చర్చలు ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఆయన ఉండేవాడు. అందరినీ ఆదరిస్తూ కుటుంబాల్ని రిలేటివ్స్ ని అందరినీ ఆదరిస్తూ ఈ ధోరణిలో ఆయన కొంత నిర్లక్ష్యం చేయడం వల్ల తర్వాత ఆయన పోయే నాటికి అప్పులు మాత్రమే మిగిలేచల అంత సంపన్న కుటుంబం. ఇది ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఇద్దరు అన్నదమ్ములు ఉన్న ఇల్లు. ఈ స్వామీజీ నరేంద్రనాథుడు శివుడి ఇది కదా, ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకి భక్తి ఎక్కువ. ఎందుకంటే తల్లి ఎప్పుడు చూడండి, తల్లి కారణం. తండ్రి ఆయన వ్యవహారాల్లో ఆయన ఉంటూ ఉండేవాడు. ఆయన భక్తి ఆయన మార్గంలో ఉంది. కానీ తల్లి చిన్నప్పటి నుంచి రామాయణం, భారతం, ఇవన్నీ భాగవతం అన్ని కూడా ఆవిడ చెప్తూ ఉండేది ఈ నరేంద్రుడికి. అతి సాధారణమైన తెలివితేటలు, చురుకుతనం, అసలు మామూలుగా ఉండేవాడు కాదు నరేన్ చిన్నపిల్లాడు. అసలు అసాధారణమైన తెలివితేటలు, చురుకుతనం, నాయకుడుగా ఉండేవాడు. ఎప్పుడు కూడా పిల్లల్లో మహారాజుగా ఉండేవాడు. ఎప్పుడు నాయకుడుగా ఆ, ఆటలు ఆడేవాట. ఆటల్లో ఆయనే ఎప్పుడు నాయకుడు, రాజు నాయకుడు అంతే ఆయన. అంత టీవీ అంత దర్పం ఆయనకి చిన్న. చూడండి, ఆ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు ఆయన పుట్టగానే చిన్నప్పటి నుంచి ఆయనలో అనేకమైన దివ్య గుణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన పరమశివుడు అన్నది మనం పక్కన పెడితే ఆ ఎలాంటి వ్యక్తిత్వం ఉండేది ఆయనకి చిన్నప్పటి నుంచి అంటే దైవభక్తి. తల్లి చెప్పేవి శ్రద్ధగా విని సీతారాముల్ని పూజిస్తూ ఉన్నాడు. రామాయణం అంతా విని సీతారాముల్ని పూజిస్తూ ఆంజనేయుడిని పూజిస్తూ ఉన్నాడు. ఆంజనేయుడు గురించి తల్లి చెప్తుంటేట ఆంజనేయుడు అరటి తోటల్లో ఉంటాడని చెప్పేది రా వాళ్ళ అమ్మగారు. చెప్తే ఎవరైనా చెప్పి ఊరుకుంటారు, పిల్లలు ఊరుకుంటారు వింటే. కానీ ఆయన వెళ్ళి అరటి తోట అంతా వెతుకుతూ ఉండేవాట ఆ చిన్నప్పుడే ఆయన. అన్ని ఎక్కడైనా ఆంజనేయ స్వామి కనపడతాడేమో అని సీతారాముల్ని పూజిస్తూ ఉండేవాడు. శివుడిని ఎక్కువగా పూజిస్తూ ఉండేవాడు ఆయన. ఈ దైవ భక్తి తర్వాత దైవ భక్తితో పాటు అచంచలమైన ఆ శివ హృదయం అంటారు చూడండి. శివుడికి భోళా శంకరుడు ఎవరు కష్టపడితే ఆయన్ని చూడలేడు అంటారు. శివుడు ఈజీగా అనుగ్రహిస్తాడు, ఆయన త్వరగా అనుగ్రహిస్తాడు అంటారు. శివ హృదయం అనేది కరిగిపోతుంది వెన్నెలా అని. విష్ణువు చాలా కష్టం ఆయన్ని మెప్పించడం. అదే ఇక్కడ కూడా జరిగింది. శ్రీరామకృష్ణుని మెప్పించడం చాలా కష్టం. కానీ స్వామీజీ కరిగిపోతూ ఉండేవారు చిన్నప్పటి నుంచి. ఎవరైనా కష్టం చూడలేకపోయేవారు. ఆయనే బాధ అంతా పడిపోయేవారు. ఎలాగ వాళ్ళ బాధను తీరుద్దామా చిన్నప్పటి. ఆయనకు ఉండే అతి గుణం ఏంటంటే దాన గుణం. ఇచ్చిస్తూ ఉండేవారు. ఏది కనపడితే అది ఆ పిల్లాడు, అందులో సాధువులు కనపడితే అసలు ఏది ఉంటే అది, డబ్బులుంటే డబ్బులు అన్ని ఇచ్చేస్తూ ఉండేవాడు. ఎంత అంటే తల్లి విసిగిపోయి ఓ రోజు ఆ మేడపైన గదిలో పెట్టి తాళం వేసేసింది ఆవిడ. అన్ని ఇచ్చేస్తున్నాడు వీడు అని చెప్పి ఆయన కిటికీలోంచి విసురుతూ ఉండేవారు. కిటికీలోంచి అక్కడ ఏముంటాయి అక్కడ దుప్పట్లో, ఆ ఏవి ఏవి ఉంటాయి అవి అక్కడి నుంచి చొక్కాలు ఏవి ఉంటాయి అవి కిటికీలోంచి అంటే ఇవ్వడము అన్నది ఆయన హృదయం. దుఃఖాన్ని చూడలేకపోవడం అన్నది ఆయన జీవితం అంతా. ఆయన జీవించి ఉన్నంత కాలం ఎంత తల్లడిల్లిపోయారో అన్న ఆ హృదయం ఎంత క్షోభించేదో అందరి కోసం. కష్టములు పడుతున్న
భారతీయుల కోసం అయితే విలపిస్తూ ఉండేవారు. ఆ హృదయం అటువంటి హృదయం, అసలు అలాంటి హృదయం మనం ఇంకోటి చూడం. బుద్ధుడు కూడా ఆయన ఆయన చక్కగా అందరికీ ఉపదేశించారు, కోరికలు దుఃఖ కారణము అన్నారు. కానీ ఇలా మనిషిలాగా విలపించడం అన్నది, ఇక్కడ మనం చరిత్ర చూస్తే స్వామీజీ అంత మెత్తటి వెన్నలాంటి హృదయం ఎక్కడ కనబడలేదు నాకు అసలు. ఆయన నిరంతరము రాత్రి అయితే దిండు తడిసిపోతూ ఉండేది. ఆ బాధలు పడుతున్న వాళ్ళని చూసి చలించిపోయి ఆయన నేను ఏం చేయగలనని ఆలోచిస్తూ ఆయన అటువంటి హృదయం ఆయన చిన్నప్పటి. అలాని అంత మెత్తటి హృదయంతో అలాగా ఏదో గడిపేయడం కూడా కాదు. ఎంత నిర్భయత్వం, ఎంత సాహసం, ఎంత ఆ నాయకత్వ లక్షణాలు ఆయనలో, భక్తి, జ్ఞానము. అంటే ఇలా క్లాసులో ఇలా చెప్తే అలా అర్థమైపోయగలిగిన ఆ, మేధావి. అలా అని అన్ని ఫస్ట్ మార్కులు తెచ్చుకోవాలి అలాగేమి ఉండేవారు కాదు. ఏవో వచ్చే మార్కులు కానీ ఆయనకి ఏంటంటే అది అర్థం చేసుకోవడమే అంతే అన్నమాట. అటువంటి ఎంత నిర్భయత్వమో, ఎంత ఎన్ని సంఘటనలు ఆయన బాల్యంలో మనం కొన్ని చెప్పుకోగలుగుతాం. ఆయన ఎంత నిర్భయత్వము, ఎంత ఆ సాహసము అంటే పిల్లలందరూ ఓ రోజు ఒక తోటలో ఆడుకుంటున్నారు. ఆ మామిడి చెట్టు, మామిడి తోట, అమ్మ కాయలు బాగా ఉన్నాయి, కాయలు పాడు చేస్తారేమో అని ఆ తోటమాలి వీళ్ళని భయపించడానికి ఏం చెప్పాట, "ఓ, ఆ చెట్టు మీద భూతం ఉంది, మీరు ఇక్కడ ఆడారా ఎవరిని పట్టేసుకుంటుంది" అని చెప్పాడు. మిగతా పిల్లలందరూ పరుగు లంకించుకున్నారు. పరిగెట్టి వెళ్ళిపోదాం, ఈ లాభం లేదు, ఇక్కడ బాబాయ్ భూతం, అందరు నమ్మేశారు. కానీ నరేంద్రనాథుడు మాత్రం నమ్మలేదు. నిజంగా ఉందా లేదా, ఆయన ఏదో చెప్పాడు, నిజంగా ఉంటే నేను చూడాలి అని చెప్పి ఆయన ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. భూతం ఉంటే నేను చూస్తా, లేకపోతే హ్యాపీగా ఆడుకోవచ్చు కదా. ఇది ఎంతసేపు కూర్చున్నా లేదు కదా అక్కడ భూతం అది. అప్పుడు మిగతా పిల్లలందరూ వచ్చారు. ఈయన ధైర్యంగా సాహసంగా కూర్చున్నాడు కదా పిల్లాడు, ఏది భూతం చూస్తాను నేను, ఇక్కడ ఉంది. అందుకే స్వామీజీ అంటారు, ఎవరు చెప్పినా నమ్మేయడం కాదు, మీరు స్వయంగా దాన్ని పరిశీలించి అనుభవించి అప్పుడు తెలుసుకోవాలి అంట. సత్యం కూడా ఆయన ఎప్పుడు అన్నది ఏంటంటే, నేను చెప్పానని, ఎవరో చెప్పారని కాదు, మీకు మీరు పరిశీలించండి క్షుణ్ణంగా దాన్ని, అప్పుడు మీరు అర్థం చేసుకోండి అనేవారు. ఎంత నిర్భయత్వం ఆయనకి వచ్చింది. ఆ నిర్భయత్వమే తర్వాత ఎన్నో సాహసాలు, ఎన్నో పరీక్షలు, ఎన్నో కఠినాతి కఠినమైన పరీక్షలు ఆయన్ని ఎదుర్కొనేలా చేసి రామకృష్ణ ఆర్డర్ ని మనకి, ఆ మట్టని మిషన్ ని మనకి, జీవ కోటికి, మానవాళికి శుభం కలిగించడానికి, జ్ఞానము, భక్తి, జ్ఞానాలు, వైరాగ్యాలు ఇవ్వడానికి, ఇవన్నిటికీ ఆయన ఒక బీజం ఆయన వేశారు. దాన్ని మొలకెత్తేలా చేశారు స్వామీజీ. ఆ చిన్నతనంలోనే ఎంత సాహసం అంటే, ఆ ఆయనకి ఒకసారి పిల్లలందరూ ఆడుకుంటుండగా ఒక బ్రిటిష్ నావికుడు ఎవరో అటు పక్క నుంచి వెళ్తుంటే ఆడుకునే ఇదిలో ఒక పెద్ద రాయి అతనికి తగిలిందని, తగిలితే తల దెబ్బ అయింది, పడిపోయాడా అంటాను. మిగతా పిల్లలందరూ భయపడి పారిపోతారు. బాబోయ్, దెబ్బ తగిలింది, మనం మన అంటారేమో అని భయపడిపోతారు. కానీ స్వామీజీ వదలలేదు అతన్ని. ఇంకొక నలుగురిని అడిగి పట్టుకెళ్ళి కట్టించి మళ్ళీ అతను బాగా కొంచెం తేరుకున్నాక ఎక్కడికి వెళ్ళాలో అక్కడ దింపించారు అనమాట. చిన్న పిల్లాడే కానీ అటువంటి కార్య దీక్ష, అంటే ఒకటి అనుకుంటే అది చేయగలగడం, అది బెదరకపోవడం. చిన్నపిల్లవాడు అందుకే అంటారు ఆయన నిర్భయంగా, అభీహి
ఉపనిషత్తుల సందేశం ఏంటంటే అభీహి అంటుంది, బీ ఫియర్లెస్, బీ ఫియర్లెస్. ఇది స్వామీజీ మంత్రం. అస- ఆ ఆ- ఆ భయం లేకుండా ఉండడం అన్నది అన్నిటికీ ఇది అని అంటూ ఉంటారు. ఇక ఆ చిన్న పిల్లవాడు గాని ఆయన భగవంతుడి గురించి వాళ్ళ అమ్మ చెప్పేవారు కదా, ధ్యానం చేస్తూ ఉంటాడు. 5 ఏళ్ళ పిల్లాడు, 5 సంవత్సరాలే కానీ ధ్యానానికి కూర్చున్నాడంటే ఇంకా శరీర స్పృహని కూడా మర్చిపోయి 5 ఏళ్ళప్పుడే ఆ ధ్యానంలో లీనం అయిపోవడం అనేవాడు. ఎంతంటే అందరు పిల్లలు, ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా నరేంద్రుడు ధ్యానం చేస్తున్నాడు మనం చేద్దాం, ఎందుకంటే నాయకుడు కదా వాళ్ళందరికి అని కూర్చునేవారు. వాళ్ళందరిది నా- చెప్తా ఉంటారు. కోతులు చేసే ధ్యానం, కోతి ధ్యానం చేస్తున్న దానిపైనది అరటిపళ్ళ మీద, అక్కడ ఉన్న ఈ కొబ్బరి కూరడీల మీద, వీటి మీదే ఉంటుంది. అలాంటి ధ్యానం చేస్తున్నారు. అక్కడికి ఒక నాగుపాము వచ్చింది దగ్గర. వస్తే ఆ పిల్లలందరూ గమనించారు. వాళ్ళ ధ్యానం ఏం లేదు కదా, అందరూ పారిపోవడం మొదలు పెట్టారు. కానీ స్వామీజీ అలాగే ఉన్నారు. ఆయనకి శరీర స్పృహ లేదు, ధ్యానంలో నిమగ్నం అయిపోయిన వాడికి ఏంటో. తర్వాత ఆ ధ్యాన నిమగ్నుడు అయిన వాళ్ళని ఎటువంటి క్రూర జంతువులు ఎవరు ఏమీ చేయలేరట. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు భగవంతుడితో ఉంటారు కదా, భగవంతుడితో ఏకమయ్యి ఉంటారు కదా, సమాధి స్థితిలో ఉంటారు కదా, ధ్యాన స్థితిలో. ఆ భగవత్ శక్తి ఉండి ఎవరు ఏమి చెయ్యలేరని అది వెళ్ళిపోయింది మెల్లిగా. కానీ అంతటి ప్రగాఢమైన ధ్యానాన్ని చిన్నప్పటి నుంచే ఆయన చేసి ఆ శక్తి సముపార్జించుకున్నారు ఆయన. అంటే ఆ ధ్యాన శక్తి ఆయనలో అలా జ్వలించిపోతూ ఉంటుంది. అందుకనే చదువులో ఆయన మేధావి. ఆ మొత్తం వెస్ట్రన్ ఫిలాసఫీస్, పాశ్చాత్య దేశాల అందరి ఫిలాసఫర్స్ యొక్క రచనలు, మన ఇవి అన్ని కూడా అవపోసన పట్టేశారు అనమాట స్వామీజీ. అంటే మేధావి అంటే అసలు మనుషుల ఊహలకు అందని మేధావి ఆయన. అంటే మేధావి అని ఇది నిర్వచనం ఉంటే ఆయన ఆ నిర్వచనాలకి అతీతమైన మేధావి. తేజస్సు, తేజస్సు ఎలా ఉండేదంటే ఇంత కళ్ళు, ఆయన ఆ నిమ్మ పండు లాంటి ఛాయ, ఆ చూసి ఆ కళ్ళు మీకు ఫేమస్. మొత్తం వివేకానందుడు అంటే ఆ కళ్ళల్లో ఉంటుంది ఆ ప్రకాశం అంతా. ఆ అజానుబాహు ఆయన పెద్ద అవుతున్న కొద్దీ ఆ చిన్నప్పుడు ఆ ఒక వాతావరణం కానీ ఆ ఇంట్లో కూడా, ఎందుకు స్వామీజీ ఇది విశ్వజనీన మతము రామకృష్ణులు అంటే ఇంట్లో కూడా ఆయనకి లాయర్ కదా విశ్వనాథ్ దత్త, అందరూ అన్ని మతాల వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పట్లో హుక్కాలు తాగుతూ ఉండేవారు. హుక్కా ఇంటికి ఎవరైనా వస్తే ఆ హుక్కాని ఆఫర్ చేసేవారు. అది మర్యాద అప్పట్లో. ఓ ఈ ఈ విశ్వనాథ్ దత్త ఇంట్లో ఏ కులం వాళ్ళు వస్తే, ఏ మతం వాళ్ళు వస్తే వాళ్ళకి ఒక సెపరేట్ హుక్కాలు ఏర్పాటు చేయబడి ఉండేవి. ఈ నరేంద్రనాథ్కి అదేంటి, మతం హుక్క ఒకలా పనిచేస్తుందా, ఒక మతం హుక్క ఇంకోలా పనిచేస్తుందా అని ఒక కుతూహలం వచ్చింది. ఆయన అన్ని హుక్కాలు పీల్చి చూశారు. చిన్నవాడై అన్ని ఒకలాగే ఉన్నాయి. సో ఆయన ఏమనుకున్నాడంటే అప్పుడు ఆ చిన్నప్పుడే ఆయన ఈ కుల మతాలు అన్నవి మనిషిలో తప్ప బయట ఏమీ లేవు అని, మనిషి మనసులోనే ఉన్నాయని ఆయనకు అర్థమైంది. అలాగా ఎన్నో సంఘటనలు ఆయనలో ఉన్న ఆ నాయకత్వ లక్షణాలని, చెప్పాను కదా ఒక మహారాజు టీవీ, అది చిన్నప్పటి నుంచి ఆయనకి ఉండేది. ఆ క్లాసులో కూడా ఒకసారి టీచరు, వాట్సాప్ లో తెగ తిరుగుతూ ఉంటాయి కానీ అవి ఏమీ కాదు, వివేకానందుడివి ఎక్స్క్లూజివ్ గా మీరు జీవిత చరిత్ర చదవాలి మఠంలో ఉన్నవి. ఎందుకంటే వాట్సాప్ లో అనేక రకాలమైన పుట్టిస్తున్నారు కానీ అవి ఏమీ కాదు, చాలా మటుకు కాదు అసలు. ఆ అసలైన చరిత్ర మీరు చదవాల్సిందే. అది మామూలు జీవిత
ఇది కాదు అది. ఆయన టీచరు ఆన్సర్ కి నేను జవాబు చెప్తే ఆయన తప్పు అన్నట్టు టీచర్కే తెలియలేదు. ఈయన వాదించాడు, లేదు నేను కరెక్ట్ చెప్పాను. ఆ వాదిస్తావా టీచర్తో అని కొట్టాడు. కొట్టినా కూడా ఆయన ఒప్పుకోలేదు, నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి. ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మని ఏడుస్తూ అంటే నేను నువ్వు ఎప్పుడు సత్యం చెప్పమన్నావు కదా, నేను సత్యమే చెప్పినా కూడా ఎందుకు కొట్టాడు అని ఆ తల్లిని ఆ తల్లి ఒకటే చెప్పిందంట, నువ్వు ఏది ఎలా జరిగినా నువ్వు సత్యాన్ని పట్టుకుని ఉండాలి నాయన అని చెప్పింది. అది అదే శక్తి. అటువంటి తల్లులు ఇప్పుడు ఉంటారా? ఆ టీచర్ ఎందుకు కొట్టాడు, నువ్వు మా అబ్బాయిని అనవసరం కొట్టాడు అని టీచర్ మీద వెళ్ళిపోతారు. కానీ అప్పటి తల్లులు వేరు అన్నమాట. వాళ్ళ గైడెన్స్. ఆయన అంటారు స్వామీజీ, నేను ఎన్ ఇప్పుడు మీరందరూ గొప్ప ఇదిలో ఉన్నాను అంటారు, దీనికి అంతటికీ మా అమ్మ కారణం అంటారు ఆయన. మా అమ్మ నాకు ఆ చిన్నప్పుడు నన్ను తీర్చిదిద్దిన ఆ తీరు ఈ రోజు నన్ను ఇలా చేసి అంటే ఎందుకంటే శ్రీరామకృష్ణులు స్వీకరించే ముందర ఆయన ఇవన్నీ కూడా సంతరించుకున్నారు ఈ గుణాలను. అండ్ అఖండమైన బ్రహ్మచర్యం. ఆయన చెప్తారు, కలలో కూడా నేను స్త్రీని వాంఛింపలేదు. కలలో కూడా ఆయన అసలు ఆలోచనలో కూడా, కలలో కూడా ఆయన బ్రహ్మచారే తప్ప ఆయన అసలు ఆలోచనే లేదు. ఎంతో మంది ప్రయత్నించారు ఆయన్ని, అంటే చాలా బాగుంటాడు, చాలా తెలివైన వాడు, విశ్వనాథ్ దత్త కొడుకు అని చాలా మంది బెంగాలీ ఫ్యామిలీస్ లో ఆయన్ని ఒకసారి అయితే తండ్రి చనిపోయి చాలా దీన పరిస్థితుల్లో ఉంటే ఒక విడో చాలా ఆస్తిపరురాలు స్వామీజీని ఇంకా చాలా వెంటాడి వెంటాడి వేధించి చేసుకుందామని చూసిందన్నమాట. అలా చాలా మంది కుటుంబాలు ప్రయత్నించారు, కానీ ఆయన ఒక కార్యం కోసం వచ్చిన పరమశివుడు కదా ఆయన. ఆయన అసలు ఆలోచనే చేయలేదు. ఆయన చెప్తారన్న 12 సంవత్సరాలు సత్యాన్నే మాట్లాడితేట అకుంఠితమైన శక్తులు వస్తాయట. అది. అలాగే బ్రహ్మచర్యం అంటే కళలో కూడా, ఆలోచనలలో కూడా బ్రహ్మచర్యమే తప్ప థాట్ అంటే ఆ కామ వాసన లేనివాడు ఆయన. ఆ పరమ శివతత్వం అది. ఆ శ్రీరామకృష్ణులు అన్నారు, ఎందుకు శ్రీరామకృష్ణులు ఆయన ప్రధాన శిష్యుడిగా స్వామీజీని స్వీకరించారు, ఎందుకు ఈ మఠము మిషన్ల స్థాపన ఇచ్చారు, ప్రపంచానికి బోధిస్తాడు అని చెప్పారు ఆయన. ఈ బోధన, ఈ రెస్పాన్సిబిలిటీ స్వామీజీకి ఎందుకు ఇచ్చారు అంటే, ఇన్ని ఒకటా రెండా అని చెప్పగలమా స్వామీజీ యొక్క ఇవి. ఆ నిర్భయత్వం అయితే ఏంటి, ఆ సత్యనిష్ట అయితే ఏంటి, ఆ బ్రహ్మచర్యం అయితే ఏంటి, ఆ గురు ఆ గురు చరణాంబుజ నిర్భర భక్తి అంటారు చూసారు, గురువు పట్ల ఆ సరెండర్ శరణాగతి ఏంటి ఆయనది. అలా నిలబడిపోయారు అంతే. ఎన్నెన్ని చెప్తాం, అన్నిటినీ మించి అంటే ఈ ఈ గుణాలన్నీ, దైవ భక్తి ఏమిటి. అందరూ భగవంతుడి గురించి చెప్తే సరే ఫోటోలో ఉన్నారని వాళ్ళు పూజ చేస్తారు, మన తరాలు తరాలు వాళ్ళు. కానీ ఆయన అలా ఊరుకోలేదు. మీరు భగవంతుడిని చూసారా ఆయన వెతికేవాడు, అడిగేవారు. దైవ భక్తులు ఉన్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోయేవారు. మీరు చూసారా అని అడుగుతూ ఉండేవారు. ఇటువంటి దైవ అన్వేషణ, అన్నిటినీ మించి దైవాన్వేషణ, దైవ చింతన, దైవభక్తి ఎంత ఉండేదంటే ఆయనకి. అలా అడుగుతూ అడుగుతూనే ఆయన శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చారు. అక్కడే ఆయనకి సమాధానం లభించింది. ఇంకెవరు చూడలేదన్నారు అప్పటి వరకు. మహాభక్తులు కూడా మేము చూడలేదనే చెప్పారు. ఇక్కడే ఆయనకి ఆ సమాధానం లభించింది. చాలా ఏళ్ళు ఆయన అప్పటికి అదే కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజ్ లో ఆయన బిఏ చదివారు. లా కూడా చదవడం మొదలు పెట్టారు. కానీ ఆ కొన్నాళ్ళు గడిచాక శ్రీరామకృష్ణులు ఆయన్ని ఇంకా చదవనివ్వలేదు. ఆయన కూడా పూర్తి చేయలేదు లా చదువు.
ఆ శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చాక ఇంకా కంప్లీట్ గా ఆయన యొక్క జీవన శైలి, జీవన విధానం, జీవన లక్ష్యం అన్ని మారిపోయి ఆయన ఆ యువకుడుగా ఉంటున్నప్పుడు అన్ని ఈ కుటుంబం ఇంకా ఎంతంటే పస్తులతో ఉండవలసిన రోజులు వచ్చేసాయి. అతి సంపన్నంగా చక్కగా బతికిన వాళ్ళు. ఒక ప్రధానమైన ఇది జరిగిందనమాట విశ్వనాథ్ దత్తకి, స్వామీజీకి. అది చాలా నాకు నచ్చుతుంది. ప్రతి తల్లి తండ్రి కూడా బిడ్డకి ఇవ్వాల్సిన ఆ అది ఒక అమూల్యమైన ఉమ్, అంటే అమూల్యమైన ఆ ఒక శక్తి అనొచ్చు. దాన్ని మనం ఏంటంటే అమూల్యమైన సలహా అనొచ్చు, సూచన అనొచ్చు. అది ఒక ఆస్తి అని కూడా అనొచ్చు. నరేంద్రనాథుడు యువకుడుగా ఉన్నప్పుడు 15 అలా 16 తండ్రి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నారు, అందరికీ ఇచ్చేస్తున్నారు, ఆయన దానాలు ఇచ్చేస్తున్నారు, తాగుబోతులకు కూడా ఇచ్చేవారు. ఎందుకని ఇలా ఇస్తున్నారు అంటే జీవితం చాలా దుఃఖభూయిష్టం నాయన, ఆ దుఃఖాల నుంచి కాసేపైనా వాడు మర్చిపోదాం అనుకుంటున్నాడు. అంత జాలి హృదయం ఆయనది కూడా, ఆయన తండ్రి. అందుకే తర్వాత రోజుల్లో స్వామీజీ కూడా చాలా ఉమ్, కరుణతో ఉండేవారు అనమాట. ఎందుకంటే లోకం వెలివేసిన వాళ్ళని, పతితుల్ని, భ్రష్టుల్ని, ఇంకా అసలు సమాజం చీదరించుకునే వాళ్ళని ఆయన పట్టుకుని శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చేవారు. మీరు వీళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళని దీవించండి అనేవారు. ఆయన దీవిస్తే గాని ఊరుకునేవారు కాదు. శ్రీరామకృష్ణులు చాలా చూజీగా ఉండేవారు, అందరినీ ఆయన యాక్సెప్ట్ చేసేవారు కాదు. అందరన్న ప్రేమ, అందరి కోసం ఆయన ఇది చేశారు, అవతార వరిష్ఠులు. కానీ ఆ శిష్యులుగా గాని లేదా ఆశీర్వదించాల్సి వచ్చినప్పుడు కానీ ఆయన కొంచెం, విష్ణువు ఇది కదా, ఆయన విష్ణువు ఎప్పుడు చూసి, ఆయన విష్ణువుని మెప్పించడం చాలా కష్టం. చెప్పాడు మనకి భాగవతంలో ఎన్నో సార్లు మనకి అది వచ్చింది. విష్ణువు తోటి విష్ణు తత్వాన్ని ప్రేమిస్తే కనుక చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పాడు సర్వం హరించేస్తాను నేను అని. నా భక్తులకి సర్వం హరించేస్తాను, నేను తప్ప వాళ్ళకి ఏమీ లేనట్టు చేసేస్తాను అంట. అదే ఎవరు భరిస్తారు? అదే శివతత్వం అంటే శివుడు భోళాశంకరుడు, ఆయన కరిగిపోయి అన్ని అనుగ్రహిస్తాడు అని చాలా ఇది ఉంది. ఈ స్వామీజీ హృదయం అలాంటిదని, మీరు దీవించాల్సిందే వెళ్ళని కూర్చునేవారు ఆయన. ఎవరిని కాదంటారో వాళ్ళనే పట్టుకుని వెళ్తూ ఉండేవారు, అలాంటి హృదయం. ఒకసారి విశ్వనాథ్ దత్తాన్ని అడిగారు, మీరు అంతా ఇచ్చేస్తున్నారు, ఇంకా మాకేం మిగిలింది అన్నారు. అప్పుడు విశ్వనాథ్ దత్త వెళ్ళి నిలువెత్తు అద్దంలో ఆయన చూసుకోమన్నట్ట. చూసుకున్నారు. ఏంటి మహా అద్భుతమైన ఆయన ఇది వ్యక్తిత్వము, అద్భుతమైన ఆయన యొక్క శరీర తీరు అంతా దృఢంగా, ఆ చక్కగా, అంటే ఆ తెలివితేటలు గాని, ఆ దైవత్వం గాని కళ్ళల్లో ప్రస్ఫుటిస్తూ నిర్భయంగా నించొప్పున ఆ ఆకారాన్ని చూపించారట. నీకు ఇది ఇచ్చాను కదా, ఇది ఇచ్చింది దేనికోసం? నీకు నువ్వు జీవితంలో అన్ని సమకూర్చుకోవాలి. శరీరం ఇచ్చాను, విద్యను ఇచ్చాను, వ్యక్తిత్వాన్ని ఇచ్చాను, ఇక నువ్వు చూసుకోవాలి, కానీ తల్లిదండ్రులది ఆశించడం కాదు అని చెప్పారు. ఇది ఎందుకు జరుగుతాయి చెప్పండి ఇలాంటి సంఘటనలన్నీ? మానవాళికి ఒక సందేశం కోసమో వాళ్ళు అలాగా నటిస్తూ ఉంటారు. పరమశివుడే. ఎందుకని అంటే తల్లిదండ్రులు ఏది ఇవ్వాలి అన్నది ఇప్పుడు తెలియకుండా పోతుంది. శరీరం ఇస్తారు, విలువలను ఇస్తారు, వ్యక్తిత్వాన్ని ఇస్తారు, తర్వాత ఒక విద్యని ఇస్తారు. మామూలు విద్యనైనా విద్య ఇస్తారు. కొంతమంది ఉమ్, తల్లులు ఇగో ఇటువంటి విద్యను కూడా మీరు ఇస్తున్నారు. ఇంకేంటి, వాళ్ళకి వాళ్ళు జీవితంలో నిలబడాలి, వాళ్ళు అన్ని చూసుకోగలగాలి. అండ్
10 మందికి ఆదర్శంగా నిలవాలి. ఆ అలాంటి వ్యక్తిత్వం ఇచ్చేసి ఊరుకోవాలన్నారు ఆయన. అంతేకాని వాళ్ళ పిల్లలకి సరిపడా మనమే సంపాదించి ఇవ్వాలంటే ఒక రకంగా వాళ్ళని నిర్వీర్యులను చేస్తున్నట్టు. అన్ని ఇచ్చేసాక వాళ్ళకి ఏం తెలియదు. అందుకే డ్రగ్ ఎడిక్ట్స్ అది అయిపోతున్నారు. ఒక ఒక ఇంట్లో ఒక వస్తువు కొనుక్కోవాలంటే కష్టపడి కొనుక్కోవడం అన్నది రావాలి. తెలిస్తే విలువ తెలుస్తుంది. అన్ని ఇచ్చేస్తే వాళ్ళకి ఇంకేం చేయాలో తెలియక లైఫ్ లో ఏం జరుగుతుంది. అనవసరంగా నేను ఎంతో మందిని చూస్తున్నా. ఒక కారు కొనుక్కుంటారు. వెళ్ళడానికి ఒక కారు చాలు. కానీ అది అమ్మేసి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షల కార్లు కొనుక్కుని మారుస్తూ తిరుగుతున్న ఇదిని చూస్తున్నా. ఎందువల్ల ఇలా జరుగుతోంది అంటే వాళ్ళకి బేసిక్ అన్ని వచ్చేసినాయి. బేసికే కాదు, లగ్జరీస్ కూడా తల్లిదండ్రులు ఇచ్చేసి వదిలేస్తుంటే ఇంకా వాళ్ళు విడిగా తయారై జీవితం యొక్క విలువల్ని తెలుసుకోలేరు. జీవిత లక్ష్యాన్ని తెలుసుకోలేరు. కప్పబడిపోతుంది. కనుక ఆయన చెప్పారు, నీకు అన్ని ఇచ్చాను, నేను శరీరం ఇచ్చాను, విద్యను ఇచ్చాను, వ్యక్తిత్వాన్ని ఇచ్చాను, విలువల్ని ఇచ్చాను. నువ్వు నీ జీవితాన్ని తీర్చిదిద్దుకో అని చెప్పారు. ఇది చాలా అద్భుతమైన విషయం. నాకు చాలా నచ్చుతుంది ఈ పాయింట్ అన్నమాట. అన్ని నాకు హృదయానికి హత్తుకుపోయినవే. అందులో ఇది నేను నా బిడ్డకు కూడా అదే చెప్తాను. అన్ని ఇస్తాం కానీ మీకు కావాల్సింది ఏంటో, మీ జీవితం ఎలాగో మీరే తీర్చిదిద్దుకోవాలి. అది కష్టాన్ని వస్తే ఎదుర్కోవాలి. అటువంటి ఇది స్వామీజీకి ఆ యువ ప్రాయంలో ఇంట్లో పస్తులు తినడానికి, అందులో మంచి తిండి తినగలిగిన ఏజ్ అది. అన్నం ఉండేది కాదు. ఉన్నదేదో ఆ తమ్ముళ్ళకి చెల్లెలకి పెట్టేయమనేవారు. తల్లి ఏమీ తినకుండా ఒక్కొక్క రోజు ఇంటికి వస్తే ఆయన ఏమీ ఉండేది కాదు. స్నేహితులకి చెప్పలేక ఆయన ఎంత ఎంత ఖేదపడ్డారు. అటువంటి టైంలో ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు. స్కూల్లో టీచర్ కింద. ఇప్పుడే నేను చాలా చదువుతున్నప్పుడల్లా కళ్ళ నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఆయన జీవితాన్ని కళ్ళ నీళ్లు లేకుండా నేను చదవలేను. ఆయన పేరున ఇప్పుడు లక్షలాది మందికి కడుపు నిండా ఇప్పుడు రామకృష్ణ మఠాల్లో మధ్యాహ్నం పూట ఎంత మంది వస్తే అంతమందికి దీనులకి, అంటే కొంతమంది ఆటో రిక్షాల వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు తినగలిగిన ఇది ఉన్నా కూడా వస్తారు ఇక్కడ మంచి భోజనం అని. ఎంతమంది వస్తే అంతమందికి ఆయన పేరు మీద ఎన్నో సంస్థల్లో ఎన్నో ఇది చోట లక్షలాది మందికి మంచి భోజనం పెడుతున్నప్పుడు ఈ ఈ ఇవి జరుగుతున్నాయి ఇక్కడ అన్నదానాలు ఆయన పేరు మీద. అలాంటిది ఆయనకి అప్పుడు తినడానికి తిండి లేని స్థితి. అంటే భగవంతుడు కావాలనుకున్న వాళ్ళకి ఈ పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. భగవంతుడు కానీ దాన్ని తట్టుకోలేరు, అందరూ వదిలేస్తారు. కానీ ఆయన నిలబడ్డారు, ప్రయత్నించారు. తల్లిని, ఈ మిగిలిన బిడ్డల్ అదే అన్న అక్క చెల్లెల్ని వీళ్ళని కాస్త కడుపు నిండా అన్నం పెట్టాలని ఉద్యోగం కోసం తిరిగారు. టీచర్ ఉద్యోగం కోసం. ఇది దొరకలేదు. రామకృష్ణ లీల అన్నమాట. ఆయన లక్ష్యం అది కాదు కదా, ఆయన డెస్టినీ అది కాదు కనుక ఒక్క ఉద్యోగం దొరకలేదు. రోజు వెళ్ళడం, నిరాశ నిస్పృహలతో మంచినీళ్ళు తాగి ఏ చెట్టు కింద కూర్చోవడం. ఆ రోజుల్లోనే ఆయనకి కొంత దైవం మీద ఇది వచ్చిందన్నమాట, కోపం లాంటిది వచ్చింది. తల్లి అలాంటి పరిస్థితుల్లో కూడా దైవాన్ని ఆవిడ వదలలేదు. ఆ దైవ ప్రార్థన చేస్తుంటే ఒక రోజు కోపం వచ్చి అన్నారు, చిన్నప్పటి నుంచి చేస్తున్నావు అమ్మా, నీకు ఏమి ఇచ్చాడు ఆ భగవంతుడు, నీకేమి ఇచ్చాడు అని ఒక రోజు అన్నారు. ఆవిడ చాలా సరళ హృదయరాలు కదా, ఆవిడ అదే చెప్పారు. దైవాన్ని అనేది మనకి ఏమి ఇచ్చాడు అన్నది కాకుండా దైవంతో ఒక అనుబంధం ఉన్నప్పుడు మనకి ఆ క్వశ్చన్ రాదు. అలాగే ఒక స్నేహితుడు దైవాన్ని పొగుడుతూ ఒక పాట పాడితే కూడా ఆయన్ని కూడా కోప్పడ్డారు. అంటే దుర్భరమైన
దారిద్ర్యంలో అన్నమాట. అంటే ఆ నిస్పృహ, నిరాశ, నిస్పృహల్లో వీటిల్లో ఆయన భగవంతుడు లేడు అన్న ఇదికి వచ్చేసిన రోజుల్లో బ్రహ్మ సమాజానికి వెళ్ళేవారు. అంటే బ్రహ్మ సమాజం అప్పట్లో ఏమిటి అంటే భగవంతుడికి ఒక ఆకారం గాని నామరూపాలు గాని ఏ ఏ- ఏమీ లేకుండా ఒక భగవత్ తత్వం, ఆ తత్వానికి కొన్ని ఇవి ఉన్నాయి అని నమ్మేదాన్ని ఒక తత్వంగా ఆ బ్రహ్మ సమాజానికి వెళ్తూ ఉండేవారు. అంటే భగవంతుడిని సాకార రూపంలో ఆయన ఉండడు అనే ఒక అభిప్రాయానికి అని వచ్చేసి చాలా గట్టిగా వాదిస్తూ ఉండేవారు. మేధావి కదా, అసలు ఆయన వాదనలో అవతల వాడు గెలిచిన దాఖలాలు ఎక్కడా లేవన్నమాట. అసలు అలా వాదిస్తూ ఉండేవారు. అద్భుతమైన గాయకుడు ఆయన, గుర్రపు స్వారీ చేస్తూ ఉండేవారు. ఎంత మధుర గాంధర్వుడు అంటే ఆయన పాటకి అసలు చలించలేని ఇది ఉండదు కదా. శ్రీరామకృష్ణులు కూడా ఆయన పాటకి ఇదైపోతూ ఉండేవారు. అటువంటి గాయకుడు ఆయన. ఆయన ఏది కాదు, ఆయన అన్ని కళలు ఉన్నవాడు. ఆయన పోయెట్, పోయిటరీ రాశారు, చాలా కవి ఆయన. ఇక సరే సరే మొత్తం మనకి వివేకానంద ఫిలాసఫీ లిటరేచర్ అన్నది మనకి 4 యోగాలతో పాటు అనేక 9 వాల్యూముల వివేకానందుడి ఇది మనకి ఆ లిటరేచర్ మనకి లభ్యమవుతుంది. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అన్నది మనకి దొరుకుతుంది మాటల్లో. 9 వాల్యూమ్స్ ఆయన ఆ జ్ఞానాన్ని ఇచ్చేశాడు. శివుడు అంటే జ్ఞానం కదా, మొత్తం జ్ఞానాన్ని ఇచ్చాడు. అవి కనుక ముట్టుకున్నా చాలు, మనలో ఉన్న చాలా వదిలిపోతాయి. ఆ జ్ఞానాన్ని ఆయన ఆ ఆ ఇచ్చారు. గాయకుడు, కవి, మృదంగం అప్పట్లో ఆ ఇది వాయించేవారు, వాయిస్తో అది ఖోల్ అంటారు. ఆ ఖోల్ వాయిద్యాన్ని వాయించేవారు, పాడేవారు. ఆ తర్వాత ఇంకా భక్తి, ఇంకా అసలు భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇంకా చెప్పే అక్కర్లేదు. అవన్నీ కూడా ఆయనలో అన్నమాట. అంత ఆ పరిపూర్ణమైన ఆ శివతత్వం ఆయనది. అటువంటి ఆయన ఆ ఆ టైంలో, అంటే ఆ దుర్భరమైన దారిద్ర్యం ఇది చేస్తున్న టైంలో శ్రీరామకృష్ణులు ఒకరోజు కలకత్తా వెళ్తూ ఉండేవారు. ఆయన భక్తుల ఇళ్ళకి వెళ్తూ అక్కడ సత్సంగం చేస్తూ ఉండేవారు. అక్కడ ఆయన్ని ఇన్వైట్ చేస్తూ ఉండేవారు. అలా అటువంటి ఒక భక్తుడి ఇంట్లో ఆయన కలుసుకున్నారు శ్రీరామకృష్ణ. అసలు వాళ్ళిద్దరి ఆ ఇదిలో ఆయన ఒకసారి ఆ టైంలో కలిశారు. ఆ విన్నారు, ఆ ఆయనది విన్నారు, నమస్కరించారు, మళ్ళీ కలుద్దాం అన్నారు, అయిపోయింది. ఆయన ఇంకొక స్నేహితుడితో కలిసి దక్షిణేశ్వరం వెళ్ళారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు అప్పుడు ఆయన నరేంద్రనాథ్ ఒక పాట పాడాడు. అది అద్భుతమైన పాట. రామకృష్ణ వివేకానంద ఆ ఆర్డర్ లో ఇది అందరికీ సుపరిచితం. మోంచలో నిజ నికేతనం అని అద్భుతమైన ఆయన బెంగాలీలో పాడారు. వివేకానందుడు మైమరిచిపోయారు. రామకృష్ణులు కళ్ళ నీళ్లు కడుతూ ధారగా అన్నమాట. మోంచలో నిజ నికేతన్, మనసా పదం మన నిజ నికేతనానికి, ఇక్కడ ఏంది, ఎందుకు తిరుగుతున్నావు అని మనసుకి చెప్తూ, ఈ సంసారం అనేది ఎలాంటిదో, ఇది ఇక్కడ మనం వృధాగా తిరుగుతున్నాము, మన నిజ నికేతనం ఉంది కదా, అంటే భగవద్ ధామం, అక్కడికి వెళ్ళిపోదాం పదా అని మనసును ఉద్దేశించి పాడే పాటని పాడితే శ్రీరామకృష్ణులు మైమరిచిపోయారు. మైమరిచిపోయారు ఆ పాటకి. శ్రీరామకృష్ణులు ఎప్పుడు కూడా ఈ ప్రాపంచిక ఇదిలో ఉన్న వాళ్ళు ఎవరున్నా ఆయనకి నచ్చేది కాదు. ప్రపంచాన్ని దాటి అవతలు చూడడానికి ప్రయత్నించే వాళ్ళే ఆయన బాగా ప్రియులు ఆయనకి. అది
మిగతా వాళ్ళని ఏమీ ఇది చేయలేరు, కానీ వీళ్ళందరూ ఆయన ఆంతరంగికులు అనేవారు. వీళ్ళందరూ ఆయన ఓన్ ఇదిలో ఉండేవారు. అందులో స్వామీజీ హైయెస్ట్, ప్రధానమైన శిష్యు, చీఫ్ డిసైపుల్ ఆఫ్ శ్రీరామకృష్ణ. అంతటి ఆ పరమాత్ముడి అవతార వరిష్ఠుల యొక్క, అసలు అవతార వరిష్ఠులు అన్న పదాన్ని, ఆ తత్వాన్ని ఆవిష్కరించిందే స్వామి వివేకానంద. శ్రీరామకృష్ణ ఆయనే చెప్పారు అవతార వరిష్ఠాయ రామకృష్ణ ఆయన. వాళ్ళిద్దరూ బంధం అన్నది అద్భుతమైన బంధం. ఎవరికైనా అసలు ఒక్కసారైనా మనం హిందూ ఇదిలో పుట్టాము, భారతదేశంలో పుట్టామంటే ఆ గురు శిష్యుల అపురూపమైన బంధాన్ని గురించి చదవకపోతే ఈ జీవితం అన్నది, ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎవరిని అడిగినా, మహాత్ముల్ని, ఆ- ఆధ్యాత్మిక తత్వవేత్తల్ని, యోగుల్ని ఎవరిని అడిగినా వాళ్ళు చెప్పేది శ్రీరామకృష్ణులు వివేకానందుడి యొక్క ఇది ఆ అల్టిమేట్ ఇది ఇచ్చేసారు వాళ్ళు అని చెప్తారండి. పరమ గురువులు. అది వాళ్ళకి తెలుస్తుంది, మామూలు వాళ్ళకి తెలియదు. అది ఏమిటి, వాళ్ళు వచ్చి ఏం చేశారు, ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎవరు అన్నవి కూడా మామూలు వాళ్ళకి అర్థం అవడం అన్నది చాలా కష్టమైన పని. కానీ శారదా మాత అంటారు, ఎవరికైతే ఆయన అనుగ్రహం ఉందో, గురుదేవుల అనుగ్రహం ఉందో, వాళ్ళకి మాత్రమే ఆయన భగవంతుడు అని అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి ఏమవుతుందంటే గురువు ఏమో, ఏమో ఆయన గురువు. చాలా మంది బెంగాలీ గురువులు, వాళ్ళు మనకేంటి, మనం తెలుగు వాళ్ళం కదా, ఇలాగ అనుకుంటూ ఉంటారు. ఈ అపోహలన్నీ ఎప్పుడు వస్తాయి? ఆయన అనుగ్రహం లేకపోతే. ఆయన అనుగ్రహం అంటే ఇవన్నీ పోయి ఆయన పరిపూర్ణ పరమాత్ముడు, పరబ్రహ్మ స్వరూపము అని మనకి అర్థం ఆయన చేస్తారు అనుగ్రహంతో మాత్రం. భగవద్ అనుగ్రహంతో మాత్రమే అర్థమవుతుంది. లేకపోతే మామూలుగా చూసే వాళ్ళకి ఆయన పిచ్చివాడు అనేవారు అప్పట్లో. అమ్మ ఒక సాధారణ పేడ తీస్తూ కనబడేవారు కదా ఆవిడ, అలాంటి స్త్రీని అనుకుంటారు అందరూ. ఆవిడ ఆవిడ ఫోటోలు అవి చూస్తూ ఉంటే ఎవరికి అర్థమవుతుంది ఆ జగజ్జనని తత్వం, ఆ పరమాత్మ తత్వం అన్నది. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే కానీ మనకి, వాళ్ళు వాళ్ళు అనుగ్రహిస్తే గాని మనం మన ఆ ఆ గురువు అని మన అత్యంత ప్రేమతో మన హృదయాన్ని తట్టి లేపారు అన్నది అర్థం కాదు. అది వాళ్ళ అనుగ్రహంతోనే అర్థం అవుతుంది. హృదయాన్ని తడతారు, అందరిది తడతారు, కానీ చెప్తున్నాను కదా, అది మనకి అర్థం అవడానికి కొంచెం ఆ కాస్త వ్యాకులత ఉండాలి. గురువు కావాలి, ఆ గురువుని, నాకు అటువంటి గురువు కావాలి అన్నది ఒక మనలో తపన ఎంత ఉంటే వాళ్ళందరి హృదయాల్ని తట్టి లేపుతారు తత్వంలోకి. తాకి ఆవేదన పడిపోయాడు కదా వివేకానందుడు భగవంతుడి కోసం. ఆవేదన పడి అందరినీ అడిగితే ఎవరు మేము చూడలేదన్నారు. అప్పుడు శ్రీరామకృష్ణుని కూడా అడిగారు, ఇక్కడకు దక్షిణేశ్వరం వచ్చి, మీరు భగవంతుడిని చూసారా అని అడిగారు. ఫస్ట్ టైం విన్నారు వివేకానంద, నేను చూశాను. నిన్ను ఎలా చూస్తున్నానో, ఇప్పుడు నా ఎదురుగుండా ఉన్న నిన్ను ఎలా చూస్తున్నానో, ఎలా నీతో మాట్లాడుతున్నానో అలాగే చూస్తాను, అలాగే మాట్లాడతాను. నువ్వు కూడా మాట్లాడొచ్చు, కావాలంటే నువ్వు కూడా చూడొచ్చు అన్నారు. అంతే, వివేకానందుడి జీవితం టర్న్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదే ఇలాగా. ఇంకా ఆ గురు శిష్యుల ఇది బంధం మొదలైంది అక్కడ దక్షిణేశ్వరంలో. ఆ లీల సాగింది అనమాట. అంటే ఎలాగా గురువు కనుక మనకి, శ్రీరామకృష్ణుల ఇదిలో మీకు మనం చెప్పుకున్నాం, ఒక తాచుపాము పట్టుకుంటే గటక్కన మింగేస్తుంది కప్పని. అదే బురదపాము పట్టుకుంటే మింగలేదు, కక్కలేదు, వాడికి ప్రాణాయాతన ఉంటుంది ఆ కప్పకి. తాచుపాము అంటే ఏమిటి, పరమాత్ముడు అనమాట. ఆయన కనుక ఇది చేస్తే ఇంకా అక్కడితో
ఇంకా అది జర్నీ అయిపోయిందని అర్థం. ఇందులో ఎన్నో ఉంటాయి కానీ ఆయన వదలడు మన్ని. మనం దారి తప్పిపోతూ ఉంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం, జారిపోతూ ఉంటాం, ఆ నమ్మకం కోల్పోతూ ఉంటాం, విశ్వాసం లేకుండా ఉంటాం, శరణు శరణని పాడతాం కానీ శరణాగతి ఉండదు. ఎన్నో ఉంటాయి కానీ ఆయన మాత్రం ఆ పట్టిన చేయి ఉండదు. అంతే. అది ఇవ్వాల్సిందే. ఆ జీ ఆ ఆ ఈ జీవితానికి ఆయన ఇవ్వాల్సింది ఇచ్చేసి, కానీ ఆయన వదలరు. ఇది శారదామాత చెప్పారు. ఇక్కడ వివేకానందుడు అంటే ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం ఉండేదంటే ఈ ప్యూరిటీ, ఎంత ప్యూర్ ఆయన థాట్స్ కూడా. ఎందుకంటే శ్రీరామకృష్ణులు పరమాత్ముడు కనుక అందరి ఆలోచనలు ఆయన గ్రహించగలిగిన వాడు కదా. సర్వజ్ఞులు అంటాడు భగవంతుడు, సర్వజ్ఞుడు, అన్ని తెలుసు. కనుక వివేకానందుడి యొక్క థాట్ ప్రాసెస్ ఏంటో ఆయనకి అర్థమైపోయింది. అందులో ఎంత ప్యూరిటీ, ఎంత పవిత్రత, ఎంత పవిత్రత ఉండేది ఆయనలో అన్నమాట. ఎంత సత్యనిష్ట, ఎంత బ్రహ్మచర్యం. అందులో శ్రీరామకృష్ణులు కామ కాంచనాలని వదిలిపెడితేనే కదా భగవంతుడి వైపు ఇది చేయగలిగేది. అందులో సన్యాసులకి ఆయన కఠినంగా చెప్పారు కామకాంచనాలు కుదరవు అని చెప్పి. ఎంత చెప్పారంటే ఒక స్త్రీ ఫోటోను కూడా చూడొద్దని చెప్పారు సన్యాసులు. అంత కఠినం. గృహస్థులకి అంత చెప్పలేదు కానీ గ్రీడ్ వద్దు అని చెప్పారు. మీరు కొంతవరకు మీరు ఇది చేసుకోవచ్చు కానీ గ్రీడ్ అన్నది లేకుండా ఉండాలి. అంటే ఆ లోభత్వం అనేది లేకుండా ఉండాలి. వాళ్ళకి వేరే ఇచ్చారు సూచనలు, పరీక్షలు, వాళ్ళకి శిక్షణ అంతా చాలా డిఫరెంట్ శిక్షణ. కామ వాసన లేనివాడు ఎంత బ్రహ్మచర్య దీక్ష ఉన్నవాడు, ఎంత నిస్వార్థం, ఎంత నిస్వార్థం. అసలు వివేకానందుడు ఆయన చాలా గట్టిగా చెప్పింది ఏంటంటే నువ్వు నిస్వార్థంగా ఉంటే ఏ గుడికి వెళ్ళక్కర్లేదంటారు. నీలో స్వార్థం ఉంటేనే గుడి. నువ్వు కంప్లీట్ గా నిస్వార్థం ఉంటే అదే భగవంతుడు అని చెప్తారు ఆయన. ఏ గుడికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి. ఇక్కడ శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చిన కొంతకాలం కూడా ఆయన పరీక్షించారు గురువుని చాలా ఆయన. ఎందుకంటే ఆయన మేధావి కదా, ఆయన ఏ మామూలు మనిషి కాదు. ఏదో అంటే అమాయకంగా నమ్మేసే అలాంటి భక్తి కాదు. పరీక్షించాలని చెప్పారు శ్రీరామకృష్ణులు కూడా. గురువుని పరీక్షించండి కావాలంటే, పరీక్షించే యాక్సెప్ట్ చేయండి, అదేం తప్పు కాదని చెప్పి. మనం చెప్పుకున్నాం స్వామీజీ పరీక్షల్లో ఒకటి ఏంటంటే ఈయన అసలు డబ్బుని ముట్టుకోలేకపోయారు కదా, నాణేలని. లోహ ఏ ఏ లోహముని ఆయన ముట్టుకోలేకపోయారు శ్రీరామకృష్ణుడు. ఏ లోహమైనా, నాణాలు కదా అప్పుడు ఉండేవి, అవి కూడా ముట్టుకోలేకపోయారు. నిజంగా ఈయనకి ఇంత అంటే ఆ కాంచన త్యాగం ఉందా అని ఆయన ఒక నాణాన్ని శ్రీరామకృష్ణుల పరుపు కింద పెట్టారు ఆయనకి తెలియకుండా. ఆయన వచ్చి కూర్చోపోతే ఆ కూర్చోలేకపోయేవారట. ఆయన తేలికుట్టినట్టు లేచిపోయారట దాని మించి. మళ్ళీ కూర్చుందామన్న ప్రయత్నించినారు కొంచెం. అప్పుడు పరీక్షిస్తే ఆ కింద నాణెం ఉంది. అది ఎవరు పెట్టారంటే నరేంద్రుడు పెట్టారు. అంటే ఆయన ఏం కోపం తెచ్చుకోలేదు. అవును కదా, నువ్వు గురువుని పరీక్షిస్తున్నావు, పరీక్షించాలి, పరీక్షించే తీసుకోండి అని చెప్పారు. సో ఈయన మహా మేధావి కనుక అతి సూక్ష్మ బుద్ధి, అత్యంతమైన నిష్ఠ, ఆ ధ్యానపరుడు, మామూలు వాడు కాదు కదా నరేంద్రనాథ్. ఆయన చాలా పరీక్షలు పెట్టాడు ఆయనకన్నా శ్రీరామకృష్ణులకి. పెట్టి తర్వాత యాక్సెప్ట్ చేశారు. ఆ ఇదిలో ఒకసారి ఆయన ఈయనకి పెట్టేవాడు చాలా. ఒకసారి నెల రోజుల పాటు అసలు వివేకానందుడిని చూడందే ఉండలేకపోయేవారట ఆయన. నరేంద్రనాథుడిని చూడకుండా పిచ్చి పిచ్చి అన్నమాట ఆయనకి ఇష్టం శ్రీరామకృష్ణులకి. రాకపోతే ఎందుకు రాలేదు, ఏమైంది,
కనుక్కోండి అని మనుషుల్ని పంపించేవారు కలకత్తాకి. ఆయన ఎప్పుడైనా 4-5 రోజులు రాకపోతే, వారం రోజులు అంత పిచ్చి. ఆయన చూడగానే కళ్ళ నీళ్లు పెట్టుకుని ధారాపాతంగా వచ్చావా నాయనా అంటూ ఉండేది, స్వయంగా తినిపిస్తూ ఉండేవారు. అలా అంత పిచ్చి. నరేంద్రుడు యువకుడు కదా, ఆయనకి చిరాకు వచ్చేస్తూ ఉండేది ఈయన పిచ్చి చూసాను. మీరు మరీ నా మీద భగవంతుడిని వదిలేసి నా మీద పెట్టుకుంటున్నారు అని కోప్పడేవారు. బంధం వాళ్ళిద్దరిది ఎలాంటి బంధం. అడు ఆయన అన్నారు, నువ్వే నారాయణుడు నాకు, నువ్వు నారాయణుడివే నిన్ను అని. అంత ఇదిలో ఒకసారి అటువంటి నరేంద్రుడి నుంచి రాకపోతే గిలగిలలాడిపోయే ఆయన 1 నెల రోజుల పాటు నరేంద్రుడు వచ్చినా పట్టించుకోలేదు, అసలు పలకరించలేదు, మాట్లాడు. 1 నెల రోజులు ఇది జరిగింది. ఆయన వచ్చేవాడు, కూర్చునేవాడు. ఈయనేమో అందరితో పాటు చూసేవాళ్ళు తప్ప పలకరించేవాడు కాదు, ఏం మాట్లాడేవాడు. ఆయన మాట్లాడలేదని ఈయన కూడా మాట్లాడలేదు, వెళ్ళిపోయాడు. కానీ నెల్లాళ్ళు వచ్చారు మానకండ. ఇప్పుడు అయిపోయాక పిలిచారట, నువ్వు నిన్ను అవమానించాను కదా, నువ్వెవరో తెలియనట్టు ఉన్నాను, నెల్లాళ్ళ నుంచి నిన్ను పలకరించలేదు, నీతో మాట్లాడడానికి ప్రయత్నించలేదు కదా, అయినా నువ్వు ఎందుకు వచ్చావు. ఇది కూడా ఒక అద్భుతమైన, నాకు చాలా ఇష్టమైనది. ఇప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, మీరంటే నాకు ఇష్టం కనుక నేను వచ్చాను, మీకు నేను ఇష్టం లేకపోయినా పర్వాలేదన్న. సాధారణంగా మనుషులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇష్టపడితే మనము ఇష్టపడతాం, మనం ఇష్టపడితే వాళ్ళు ఇష్టపడతాం అంటూ ఉంటాం. కానీ ఆయన చెప్పారు, నాకు ఇష్టం మీరంటే నేను వచ్చాను, మీకు నేను ఇష్టం లేకపోవచ్చు కదా. అంటే ఆయన ఏడ్చారట అనమాట. ఆయన మామూలు మనుషులు అయితే 2వ రోజు 3వ రోజు రారు, ఇంకా ఇంత తిరస్కారం కదా, అవమానం కదా. ఇలాంటి అవమానాన్ని తట్టుకోగలగడం అన్నది నువ్వే పరమశివుడివే గనుక నీకే సాధ్యమైంది. నువ్వు శివుడివి అన్నా కూడా ఆయన పట్టించుకునేవారు కాదనమాట. ఆయన అభిమానం కొద్దీ అలా అంటూ ఉంటారు. అంటే ఒక మనిషిలాగే ప్రవర్తించారు ఆయన. కానీ తర్వాత జీవిత కాలంలో ఆయన ఉండగా చాలా సార్లు ఆయన శివతత్వం రివీల్ అయింది. అంటే తెలియకుండా అది ఎవరికి ఆ పవిత్రత ఉందో, ఎవరికి ఆ గురు భక్తి ఉందో వాళ్ళకి ఆ శివతత్వం ఆయన చూపించారు. అంటే గ్లింప్సెస్ అంటారు చూడండి ఇంగ్లీష్ లో. ఆ శివతత్వముని ఆయన దర్శింపచేశారు. చతుర్ అది ఎలాగా అంటే, ఆయన పడుకుంటే ఆ కొంతమంది ఒక శిష్యుడికి ఆ చుట్టూ ప్రమథగణాలు కనపడ్డాయట, కాపలా కాస్తూ. ప్రమథగణాలు, శివ గణాలు ఉంటాయి కదా, వాళ్ళు చుట్టూ కనపడ్డారు ఆయన మంచం చుట్టూ, ఆయన నిద్రిస్తున్నప్పుడు. ఆ, ఆయనకి అంటే ఆయనకి ఆ పవిత్రత ఉంది కానీ కనపడ్డారు వాళ్ళు, అందరికీ కనపడరు. ఆయన లేచాక ఇలా నాకు మీ చుట్టూ ప్రమథగణాలు, శివగణాలు కనపడ్డాయి ఏంటి అని అడిగారు. ఆయన దాని మీద ఏ మాత్రం విలువ, ఇది అద్భుతమైన శ్రీరామకృష్ణులు, వివేకానందులు, శారదామాత ఇదిలో ఏంటంటే ఎటువంటి మహిమలు ప్రదర్శించలేదు, ఎటువంటి అద్భుతాలు చూపించలేదు, ఎటువంటి ఉమ్, హామీలు అలాంటివి కాకుండా ప్యూర్ గా భగవత్ తత్వానికి ఎలాగ మనం రీచ్ అవ్వాలి అన్నదే వాళ్ళు మనకి ఇచ్చారు. ఆయన కొట్టి పారేశారట, నా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు అని, అది అసలు విలువ లేనట్ట. అలా కొంతమందికి తెలిసింది. కానీ తర్వాత శ్రీరామకృష్ణులు ఎప్పుడు కూడా ఎవరైనా స్వామీజీని విమర్శిస్తే వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడ గంగాజలం జల్లమనేవారట. ఇక్కడ శివుడు విమర్శింపబడ్డాడు అని ఆయన అంటూ ఉన్నాడు, అందుకని గంగాజలం జల్లితే అది మళ్ళీ ఆ ప్లేస్ పవిత్రం అవుతుంది, ఎందుకంటే శివుణ్ణి అనకూడదు కదా విమర్శించి. అలాగ మనకి ఆయన శివుడు అన్నది మనకి శ్రీరామకృష్ణులు ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు అన్ని కూడా మనకి తెలియచేసాయి. కానీ వాళ్ళు ఎప్పుడు ఏమి ఇది చేయరు. అద్భుత తత్వం అదే, అద్భుతాల ద్వారా గాని, మహిమలు గాని, సిద్ధులు గాని, శక్తులు గాని ఎప్పుడు ప్రదర్శించలేదు వాళ్ళు. అవన్నీ కూడా ఇస్తానన్న ఆయన వద్దన్నారు స్వామి వివేకానంద.
అదంతా ఏమిటి? ఆ దక్షిణేశ్వరంలో ఏం లీల జరిగింది? వాళ్ళిద్దరి మధ్య జరిగిన అద్భుతమైన లీల, శివకేశవుల మధ్య అద్భుత లీల. ఆ లీల ఎలా జరిగింది? ఆ ఏంటి? ఉమ్, ఏ శక్తులు ఆయన స్వామి వివేకానందులకి ఇచ్చారు? ఆ శక్తి ద్వారా ఆయన ఏం చేశారు? ఇవన్నీ కూడా అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందన్న ఒక అద్భుతమైన ఘట్టాలన్నమాట. అవి అన్నీ చెప్పుకోలేం గాని కొన్ని మనం వచ్చే వారం చక్కగా చెప్పుకున్నాం. స్వామీజీ దక్షిణేశ్వరం వచ్చాక మళ్ళీ శ్రీరామకృష్ణులు శరీరం వదిలిపెట్టాక ఏం జరిగింది ఆ మధ్య కాలంలో, ఆయన ఎలాంటి శిక్షణ స్వామీజీకి ఇచ్చారు, ఒక నాయకుడిగా ఎలా తీర్చిదిద్దారు ఆయన, వీళ్ళందరికీ నాయకుడు అంటే సన్యాస శిష్యులందరికీ నాయకుడుగా ఇచ్చారు. ఆయనకి ఏం బోధించారు? వీళ్ళందరికీ బోధన ఒకటిలో ఉండేది, ఆయనకి వేరే బోధన ఉండేది. ఇవన్నీ కూడా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగేవి, ఆ అద్భుతాలు అన్ని కూడా మనం వచ్చే వారం చెప్పుకున్నాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. జయ రామకృష్ణ. అమ్మ, మీ అందరికీ కృతజ్ఞతలు. నాకు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. రామకృష్ణ వివేకానందుల శారదా మాత దీవెనలు ఆశీస్సులు మీ అందరి మీద, మనందరి మీద ఉండాలని ఆశిస్తూ